మహాగణపతిం మనస స్మరామి మహాగణపతిం మనస స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో ఈ వారం అంటే 17వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయని చూద్దాం. ఆగస్టు మాసం 3వ వారానికి సంబంధించి. సో అలాగే ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ చూస్తే గత 3 వారాలుగా ఎటువంటి ట్రాన్సిటల్ చేంజెస్లో మార్పు లేవు. గ్రహాలు అదే పొజిషన్లో ఉన్నాయి. బట్ ఈ వారం నుంచి గురువారం నుంచి శుక్రుడు కర్కాటక రాశిలోకి, రవి తన స్వక్షేత్రమైన సొంత ఇంట్లోకి సింహరాశిలోకి ప్రవేశించి అక్కడ సంచారం చేయబోతున్నారు. అంటే శుక్రుడు రవి ఈ 2 గ్రహాల యొక్క మార్పు ఈ వారం మనం మేజర్గా ట్రాన్సిటల్ చేంజెస్ గురించి చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ మిథునంలో గురుడు శుక్రుడు, అలాగే కర్కాటకంలో బుధుడు, సింహంలో రవి కేతువులు, కన్యలో కుజుడు, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శని. మొత్తంగా గ్రహాల యొక్క సంచారం ఈ రాశుల మీదుగా ఉంది. చంద్రుని యొక్క గమనం కూడా మనం ఈ వారం చూసినట్టయితే కనుక వృషభ, మిథున, కర్కాటక, సింహరాశుల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా మనకు కనిపిస్తుంది. కాబట్టి చంద్రుడి యొక్క గమనం ఈ రాశి ఇక్కడ ఈ గ్రహాల యొక్క స్థితిగతులు బట్టి ఈ వారం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. మేన్ రాశి వాళ్ళకి సంబంధించుద్దాం. మేన్ రాశికి సంబంధించి చూస్తే వీళ్ళకి అర్ధాష్టమంలో శుక్రుడు, పంచమంలో శుక్రుడు యొక్క సంచారం, షష్టమంలో రవికేతువుల యొక్క సంచారం. 3 గ్రహాల యొక్క అనుకూలత ఈ రాశి వాళ్ళకి మనకి మెయిన్గా కనిపిస్తుంది. 3, 4, 5, 6 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఈ వారం ఉంది. ఆదివారం, శనివారం 2 రోజులు ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. ఏదైతే చంద్రుడి 3వ స్థాన సంచారం ఉందో ఈ రాశి వాళ్ళకి సంబంధించి మేజర్గా 3యంలో చంద్రుడు యోగిస్తాడు జనరల్గా పరాక్రమ స్థానంలో. అలాగే ఆ రాశిపతి శుక్రుడు కూడా ఇక్కడ 4వ స్థానంలో ఉన్నాడు. సో ఇది టాస్క్ వారం ప్రారంభం పరాక్రమ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం చక్కగా అనుకూలిస్తుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళకి 3వ చంద్రుడి యొక్క సంచారం వల్ల కొంచెం మంచి విల్ పవర్తో, ఆత్మస్థైర్యంతో అనుకున్న పనిని మీరు కంప్లీట్ చేయడానికి కానీ అన్నిటికీ కూడా మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. అలాగే సోమ, మంగళ, బుధవారాల్లో అర్ధాష్టమంలోనే చంద్రుడి యొక్క సంచారం. ఆల్రెడీ ఈ రాశి వాళ్ళకి సంబంధించి రాశ్యాధిపతి గురుడే అర్ధాష్టమంలో ఉన్నాడు. సో కాబట్టి డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్, ఫిక్స్డ్ అసెట్స్, స్థిరాస్తుల గురించి కావచ్చు, ప్రాపర్టీస్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, అండ్ డొమెస్టికల్ హౌస్కి సంబంధించి స్థిరత్వానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఈ రాశి వాళ్ళకి సంబంధించిన విషయాల్లో ఇక్కడ కొంతవరకు ఎఫెక్ట్ అనేది కనిపిస్తూ ఉంది. స్థిరత్వానికి సంబంధించి సోమ, మంగళ, బుధవారంలో శుక్రుడి యొక్క సంచారం అంతలేదన్నా అర్ధాష్టమంలో నడుస్తుంది. కాబట్టి శుక్రుడు ఇచ్చే ప్రెజెంట్నెస్ ఆయన ఇస్తాడు. మానసిక ప్రశాంతత, కొంచెం గురుడి వల్ల కొంచెం ఇన్నర్ పీస్ కొంచెం ఫ్లక్చువేట్ అవుతూ ఉన్నా ఇక్కడ మీ యొక్క హ్యాపీనెస్ అనేది ఆన్ అండ్ ఆఫ్గా ఉంటుంది. సో గురు శుక్రవారాల్లో చూస్తే 5వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఆల్రెడీ చంద్రుడికి అది స్వక్షేత్రం, బుధుడు కూడా అక్కడే ఉన్నారు. సో బుధుడి వల్ల అంత ఉపయోగం లేదు, మొన్నటి వరకు రిట్రగ్రేషన్లో ఉన్నారు. ఇప్పుడు బుధుడు జనరల్గా 5వ స్థానంలో ఉన్నారు ఈ రాశి వాళ్ళకి సంబంధించి. సో ఏదైనా సరే ఆ చంద్రుడి యొక్క సంచారం కావచ్చు, బుధుడి యొక్క సంచారం కావచ్చు, అంత అనుకూలమైన రిజల్ట్స్ ఇచ్చే ఆస్కారాలు తక్కువే. ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో కానీ, షేర్స్ కానీ, సంతానం, ఎడ్యుకేషన్ విషయాల్లో. సో అలాగే ఇక్కడ శుక్రుడి యొక్క స్థితి కూడా మారుతూ ఉంది ఈ వారం నుంచి. శుక్రుడు కూడా 5వ స్థానంలోకి వస్తూ ఉన్నారు. 5వ స్థానంలోకి వచ్చిన శుక్రుడి వల్ల మళ్ళీ కొంతవరకు బ్యాలెన్స్డ్ సిచ్యువేషన్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉన్నాయి. వారాంతానికి చూస్తే కనుక శనివారానికి ఇక్కడ ఈ రాశి వాళ్ళకి మేజర్గా 6వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం వారాంతంలో. సో ఇక్కడ 6వ రవి ఓన్ హౌస్లో ఈ వారం నుంచి సింహరాశిలో ట్రాన్సిట్లోకి వస్తున్నారు. ఆల్రెడీ అక్కడ కేతువు కూడా ఉన్నారు. సో ఎప్పుడైతే రవి కేతువుల యొక్క సంచారం ఇక్కడ మనకి 6వ స్థానంలో కనిపిస్తుందో చంద్రుడు కూడా అక్కడ ఉన్నారు వారాంతానికి. చంద్రుడు యోగిస్తారు, రవి యోగిస్తారు, కేతువు యోగిస్తారు ఈ 6th హౌస్లో. కాబట్టి రుణ, రోగ, శత్రుస్థానం అనే ఈ స్థానంలో చంద్ర, రవి, కేతువుల యొక్క సంచారం జనరల్గా ఓకే. 6th హౌస్ అనేది ఇక్కడ రుణ, రోగ, శత్రుస్థానంలో డైలీ రొటీన్లో మీకు వచ్చే ప్రాబ్లమ్స్ని అధిగమించడానికి సంబంధించి దానికి తగ్గ స్ట్రెంగ్త్ని చంద్రుడు ఇస్తాడు, రవి ఇస్తాడు. కాబట్టి
మీ డైలీ రొటీన్ ప్రాబ్లమ్స్ నుంచి మీరు ఓవర్కమ్ అవ్వడానికి తగ్గ స్ట్రెంగ్త్ ఇక్కడ మీకైతే కనిపిస్తుంది వారాంతానికి. సో ఈ రాశి వాళ్ళు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే మనకి మేజర్గా శని కుజుల యొక్క సమసప్తం అనేది నడుస్తూ ఉంది. ఏదైతే శని కుజుల యొక్క సమసప్తం ఈ రాశి వాళ్ళకి మనకు కనిపిస్తూ ఉందో మేజర్గా మనకి ఆల్రెడీ రాశిలో శని ఉన్నాడు, రెట్రోగ్రేషన్లో ఉన్నారు ఈ రాశి వాళ్ళకి సంబంధించి. సో అలాగే కుజుడు కూడా సప్తమ స్థానంలో ఉన్నాడు. సో కుజుడి యొక్క స్థాన సంచారం, రాశిలో శని యొక్క సంచారం ఇక్కడ మేజర్గా చాలా వరకు ఏలినాటి శని పీరియడ్లో సెకండ్ ఫేజ్ రాశిలో శని రావటం, అలాగే రెట్రోగ్రేషన్లో ఉన్న శని పైగా. కాబట్టి చాలా వరకు మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్లో ఫ్లక్చువేషన్స్ గమనించవచ్చు. ఈ సప్తమంలో ఉన్న ఈ యొక్క కుజుడి యొక్క సంచారం కూడా ఒక్కొక్కసారి ఫ్యామిలీ మెంబర్స్తో కావచ్చు, ఫాదర్తో కావచ్చు, అండ్ ఈ రిలేటెడ్గా మనకి మెయిన్గా ఏవైతే ట్రావెల్స్ రీత్యా ఉండే విషయాల్లో శని కుజుల యొక్క సమసప్తమం వల్ల కొంతవరకు ఈ రెండింటికి ఉన్న ఎనిమిటీ ఏదైతే ఉందో మీకు మీ ఎదుటి వాళ్ళకి మధ్య కావచ్చు, ఫ్యామిలీ విషయాల్లో కావచ్చు, ఈ ప్రవాసం ట్రావెల్స్ విషయాల్లో కావచ్చు, కొంత ఫ్రస్ట్రేషన్ని కలిగించే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. సో కాబట్టి ఈ శని కుజుల యొక్క సంసప్తం కూడా కొంచెం కేర్ తీసుకుంటా మీకు మీ ఎదుటి వాళ్ళకి మధ్య ఎక్కువ హైలీ ఆర్గ్యుమెంట్స్ రాకుండా చూసుకోవాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది. అంటే ఈ మేన్ రాశికి మేజర్గా ఇక్కడ మనకి పెద్ద అంటే అర్ధాశ్రమంలో గురుడు కూడా పెద్ద ఇబ్బంది ఏం కాదు, కానీ ఈ కుజశనుల యొక్క సంసప్తం రాశిలోను సప్తమంలోను ఈ రెండు మాత్రం కొంచెం అంటే మనము బ్యాలెన్స్ చేయటంలో, వ్యాపారాన్ని ఎదుటి వాళ్ళతో బ్యాలెన్స్ చేయటంలో, కస్టమర్లని వ్యాపారంలో బ్యాలెన్స్ చేయటంలో, సో మనకి ఎదుటి వాళ్ళకి జరిగే ఒక డీలింగ్లో ఒక రకమైన మనం స్టెబిలిటీని మెయింటైన్ చేయడంలో చాలా టఫ్ ఫైట్గా ఉంటుంది. అంటే నీలాంజన సమాభాసం, అలాగే ధరణీ గర్భ సంభూతం, ఈ యొక్క శనికి కుజుడికి రెండు నవగ్రహ శాంతి మంత్రాలు చేసుకోవటం ఈ వారం చాలా మంచిది. అలాగే ఏలినాటి శనికి ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకుంటూ వెళ్ళటం, సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని దర్శించుకుంటూ వెళ్ళటం, ఇలా శనిని కుజుడిని ఇద్దరిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటే మీకు మీ ఎదుటి వాళ్ళకి, మీకు మీ లైఫ్ పార్ట్నర్కి కావచ్చు, మీకు మీ క్లోజ్ రిలేషన్స్లో ఎవరికైనా సరే, ఫ్రెండ్స్కి కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, వీటిలో ఎక్కువ ఇంపాక్ట్ రాకుండా ఉండే ఆస్కారాలు ఉంటాయి. సో మొత్తంగా ఈ విధంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ వారం ఫలితాలు అనేవి ఉన్నాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.